భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. రాత్రి 11:30-12కి అమిత్ షాని కలిశారు. వచ్చారు. అది 3-4 రోజులు అవుతుంది. ఆ తర్వాత మనం ఏమనుకున్నాం, మళ్ళీ పవన్ కళ్యాణ్ పిలుస్తారు, పవన్ కళ్యాణ్ కూర్చోబెడతారు, మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో మరి ఏమవుతుంది లోపల? ఎవరు అంటే బయటికి లీడర్లు అయితే చెప్పట్లేదు. వెళ్ళిన వాళ్ళు చెప్తే కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బాబు గారు కానీ అమిత్ షా కానీ చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పట్లేదు. మరి ఏమై ఉంటుంది లోపల? మన అంచనా ఏంటంటే, మాకు ఈ ఈ ఈ సీట్లు ఇస్తే మేము పొత్తుకు రెడీ అని చెప్పి అమిత్ షా చెప్పి ఉండొచ్చు. ఇన్ని పార్లమెంట్ సీట్లు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము రెడీ అని అమిత్ షా గారు చెప్పి ఉండొచ్చు. దానికి మరి చంద్రబాబు నాయుడు సరే మేము ఆలోచించి చెప్తానని చెప్పి ఉండొచ్చు. అక్కడతో ఆగింది. మరి ఆయన చెప్పిన తర్వాత ఆయన నో చెప్పినా ఎస్ చెప్పినా ఆవిడ పవన్ కళ్యాణ్ పిలిపించి మాట్లాడేవారు. మరి ఆ మీటింగ్ అయిపోయింది అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్తో జరగవలసిన మీటింగు ఆగిపోయింది. ఏం చేద్దంటారు ఇప్పుడు? అంటే పొత్తు కుదిరిపోయినట్టే. అందువల్ల ఇంకా పవన్ కళ్యాణ్తో మాట్లాడాల్సిన అవసరం లేదా? అంటే వీళ్ళు అడిగిన సీట్లన్నీ ఒప్పుకున్నారా బాబు గారు? ఒప్పుకోవడం వల్ల ఒప్పుకుంటే ఇంకా మరి పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవసరం ఏముంది? ఒప్పుకోకపోయింటే పవన్ కళ్యాణ్ పిలిచి నువ్వు పొత్తు నుంచి బయటకు వచ్చి మాతో చేరు అని ఒత్తిడి తేవడానికి అవకాశం, దానికోసం పిలిపించవచ్చు. కానీ అదే అలా అవలేదు కదా, పిలిపించలేదు. అంటే వీళ్ళు అడిగినవన్నీ కూడా బాబు గారు ఒప్పుకున్నట్ట అని అనుకోవాలి, ఒప్పుకున్నట్టే అనుకోవాలి. దాంతో పవన్ కళ్యాణ్తో పని ఉంది అని చెప్పి పిల్లలేదు. అదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే పొత్తు కుదరలేదు, కంప్లీట్గా రిజెక్ట్ చేసాడు. చేసేస్తే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడని చెప్పి వీళ్ళకి రూఢిగా తెలుసు. సో ఇంక మరి పవన్ కళ్యాణ్తో కూడా పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా మనం వెళ్దామని డిసైడ్ అయిపోయారా? అలాగే ముందు అలాగే డిసైడ్ అయ్యారు. ఒక 10-15 days బ్యాక్ ఇండిపెండెంట్గా వెళ్ళడానికే డిసైడ్ అయిపోయి ఎమ్మెల్యేలని, ఎంపీలని అప్లికేషన్స్ కూడా కాల్ చేశారు. 4,000 మంది అప్లై కూడా చేశారు. అదండి, ఆ సిచ్యువేషన్ కంటిన్యూ అయిపోతుందా? అదొక పాసిబిలిటీ. ఈ 2 పాసిబిలిటీస్లో మనకి తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉంటుందా లేదా? ఉంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీజేపీకి లాంగ్ టర్మ్లో నష్టం డెఫినెట్లీ, అన్లెస్ వాళ్ళ టర్మ్ ప్రకారం 50% షేర్ ఇస్తే తప్ప. 50% షేర్ ఇన్ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, తర్వాత 50% టైం షేర్ చీఫ్ మినిస్టర్. అలా ఇస్తే బీజేపీకి లాభం. లేదు, అలా కాకుండా, అలా ఇవ్వడు డెఫినెట్గా, అతను ఒప్పుకోడు. అలా కాకుండా ఏ కాంబినేషన్ అయినా కొంచెం బీజేపీకి నష్టమే. వాళ్ళ సొంతంగా పోటీ చేసే కెపాసిటీ తగ్గిపోతే మళ్ళీ ఇంకా కొంతమంది తెలుగుదేశం వాళ్ళే ఇన్ఫిల్ట్రేట్ అయిపోతారు, ప్రాక్సీలు. ఆ ప్రాక్సీలు పట్టుకుని ఈ బీజేపీని ఎదగకుండా వాళ్ళ సాయశక్తిగా కృషి చేస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా అదే జరిగింది. బీజేపీ ఎదగకపోవడానికి కారణం తెలుగుదేశం ప్రాక్సీలు లోపల నుంచి కొండల కల్లగా పార్టీని ఎదగనివ్వకుండా చేశారు. సరే, ఇప్పుడు టీడీపీకి ఎంత లాసు, ఎంత లాభం? టీడీపీకి ఫస్ట్ లాస్ ఏంటంటే బీజేపీతో తేవడం వల్ల వాళ్ళకి మైనారిటీ ఓట్లు పోతాయి. ఎంతో కొంత మైనారిటీ ఓట్లు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వచ్చే ఉంటే అవన్నీ కూడా బీజేపీతో పొత్తు వల్ల పోతాయి. అది నెగిటివ్ ఫర్ టీడీపీ. వచ్చేదంతా 1% ఓటు.
లాస్ట్ టైం. కానీ మోదీ వేవ్ బాగుంది, ఈ మాట కొంచెం పెరగచ్చు, 2% 3% చేసుకోండి అది. కానీ ఇంకో గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బాబు గారికి, అతను విజనరీ కదా, బాబు విజనరీ. విజనరీ అంటే దేశం కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, ఆయన సొంత విజన్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉన్నాడంటే ఆయన పరిస్థితి, ఓడిపోతే జైలు కూడా తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఒకటి బిగుస్తుంది, అది అయిపోతే అతను అంతకుముందైతే మీ పరుగులో రాదు, మీకు హక్కు లేదు, ఏదో పోచుకోలు ఎక్స్క్యూజ్లు పెట్టి ప్రొలాంగ్ చేశాడు. ఇది ఇంకా ప్రొలాంగ్ అవ్వదు, ఇంకా సాగదీయడం కావదు. వాళ్ళు వెంటనే దాన్ని ఈడీకో ఎవరికో చెప్తారు, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. సో అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, స్కిల్స్ డెవలప్మెంట్, తర్వాత రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, చాలా ఉన్నాయి ప్లేస్. అన్నింటిలోనూ బలంగానే ఇరుక్కునే అవకాశం ఉంది. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిపోతే అప్పుడు ఆ కేసులన్నీ అతని కేసుల మీద అతనే మెల్లిగా విత్డ్రా అయిపోయేలా చేసుకుంటాడు. సీఎం అవ్వకపోతే సరే, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సీఎం అవ్వలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఆయనకి ఎంపీ సీట్లు 5-10 వస్తాయి కదా, అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిపోతాడు. సెంట్రల్ మినిస్టర్ అయిపోయి అక్కడ చక్కగా చెప్తాడు, అది కూడా మంచిదే కదా. ఓడిన లాభమే, బీజేపీతో పొత్తు కలిపి పెట్టుకుని గెలిచిన లాభమే. ఓడితే సెంట్రల్ మినిస్టర్ అయిపోతాడు, గెలిస్తే సీఎం. అందుకోసం పొత్తు చాలా అవసరం అండి బాబుకి, లేదంటే జైలే తప్పదు. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం ఖాయం. ఆ భయంతోనే తను పొత్తు అంటున్నాడు చాన్నాడు బట్టి. కాకపోతే బీజేపీ పాలసీ కూడా నాకు అంతగా కరెక్ట్ కాదండి. ఇలాంటి దొంగలందరినీ చేర్చుకుని వాళ్ళని రక్షించడం అవసరం. సో చూడాలి మరి. ఒక్కసారి వాళ్ళతో పొత్తు పెట్టేసి వాళ్ళతో దూరిపోతే వాడు క్లీన్ చిట్ ఇచ్చేస్తారా? వాడు అరెస్ట్ అవడా ఇంకా? అది మరి కొంతమందికి ఎలా జరిగింది, అలా జరగకూడదు. నా ఉద్దేశం అయితే దట్ నాట్ కరెక్ట్. బీజేపీలో కొంచెం వాళ్ళ పేరు పాడయ్యే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడం వల్ల బీజేపీ పేరు పాడైపోతుంది. సో ఇదండి సినారియో. బాబుకైతే కావాలి పొత్తు, ఎట్టి పరిస్థితుల్లో కావాలి. మరి ఆడు చెప్పిందల్లా ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోయినా ఇబ్బందే, ఒప్పుకోకపోతే ఇబ్బందే. ఆయన జైల్లో పోతాడు ఇవాళ కాకపోతే రేపు. గెలిచినా పోవచ్చు, గెలవకపోయినా పోవచ్చు. అది. సో పొత్తు కానీ కుదిరితే ఆయనకి అంత లాభమే. గెలిచినా పర్లేదు, గెలవకపోయినా ఇంకా పర్లేదు. అదండి, మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్లో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.